ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ. ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమ. సర్వ గురుభ్యో నమ, సర్వ దేవతాభ్యో నమ, సర్వ ఋషిభ్యో నమ. శ్రీరామ క్రియ ధ్యానం మాస్టర్లందరికి కూడా నమస్కారం. మనం ఒక మహోన్నతమైనటువంటి ఈ యొక్క 14 భువన బాండాలలో అద్భుతమైన, ఇంకా దీనికి సాటి లేనటువంటి యోగ విద్యని మనం సాధన చేస్తున్నాం. ఇది శ్రీ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ధ్యానంలోనే కూర్చొని పోయి అమృతోట తీసుకుంటే బ్రహ్మ విద్య. ధ్యానం చేసి శ్వాస లయమైనాక శ్వాస కింద చక్రాలకి రాకుండా ఆజ్ఞలోనే ఆడుతూ 3 బంధనాలు పడితే వాటిని తీసుకొని మళ్ళీ మూలాధారానికి త్రిపురాలను మళ్ళీ సుందరంగా చేసుకోవటం త్రిపుర సుందరి. సహజంగా ఇడాపింగళ నాళ్ళు విడివిడిగా ఆడితే 2.5 గంట. త్రిపురాసురుడు పైనుంచి కిందకి శ్వాసను ఆడిస్తే, సమస్వరం చేస్తే త్రిపుర సుందరి. రాముడు రావణాసురుణ్ణి యుద్ధం చేసేటప్పుడు ఇంద్రజిత్తుని సంహరించినప్పుడు అప్పుడు రాముడికి భయం వేస్తుంది. రాముడిని చూసి త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి ఆ యొక్క కాలస్వరూపుడులాగా ఉన్నాడే ఈ రాముడు, త్రిపురాసురుణ్ణి సంహరించిన కాలస్వరూపుడుగా ఉన్నాడే రాముడు, ఉన్నట్టున్నాడు అని భయపడతాడు ఇంద్రజిత్తుని సంహరించి. ఇంద్రజిత్ అంటే మాయ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ, భ్రాంతి. అది భ్రాంతే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక భ్రాంతి. అంటే ఈ సంసారం లేదు, నగలు లేవు, భార్య లేదు, పిల్లలు లేరు, పొలాలు లేవు. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి? శ్వాస ఉత్పత్తి అయితే, అంటే పరబ్రహ్మ పరమాణు స్వరూపంలో, పరమాణు రూపంలో ఉండే పరబ్రహ్మ శ్వాసతో కూడుకున్నాడు. భూమి మీద జలంతో, ఎక్కడ వాటర్ ఉందో అక్కడ పరబ్రహ్మ దేవుడు జీవుడయ్యాడు. అందువల్ల మళ్ళీ ఆ జీవుడు దేవుడు అవ్వాలంటే సమస్వరం చేయాలి. త్రిపురాలను జయించి మనం పైన పరబ్రహ్మ అయినప్పుడు మళ్ళీ త్రిపురాలని, త్రిపుర సుందరం సమస్వరంతో సుందరం అవుతుంది. ప్రేతాలు బ్రహ్మగా మారుతాయి, పంచప్రేతాలు పంచబ్రహ్మలుగా మారుతాయి. దీనివల్ల అరుణకాంతి వల్ల, సమస్వరం వల్లే అది సుందరం అయింది. సమస్వరం సుందరమైంది. ఎందువల్లంటే ఉదయం 6 గంటలకి అరుణాం కరుణాం తరంగితాక్షి, 6 గంటలప్పుడు ఉండే సూర్యుడు అరుణకాంతితో, అరుణ తరంగాలతో ఉంటాడు. అందువల్ల అది సుందరంగా ఉంటుంది, శక్తివంతమైంది, మహాశక్తివంతమైంది. అరుణకాంతి సుందరమైంది. ఈ అరుణకాంతి విశ్వేశ్వరుడు విశ్వాన్ని పరిపాలన చేశారు. విశ్వం అంటే ఈ భూమండలమే కాదు, ఈ యొక్క మొత్తం నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, విశ్వం, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఈ పంచభూతాలు, భూమి, ఈ భూమి మీద ఉండే జీవరాశి,
త్రిమూర్తుల్ని, అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, ఇవన్నిటిని సృష్టించి పరిపాలన చేశారు. వాళ్ళే సృష్టించారు, వాళ్ళే అధికారం ఇచ్చారు నవగ్రహాలు పరిపాలన. ఇది నడుస్తూ ఉంది. ఈ శరీరాన్ని మెటీరియల్గా చూసేవాళ్ళు ఈ శరీరాన్ని ఒక మాంసం ముద్దగా, ఈ రక్తనాళాలు, ఎముకలు మాంసంగా చూసి జీవించేవాళ్ళు నవగ్రహాలను కూడా మెటీరియల్గా చూస్తారు. ఈ గ్రహంలో ఇది ఉంది, ఈ పదార్థం ఉంది, ఈ గ్రహంలో ఈ పదార్థం ఉంది, ఈ గ్రహంలో రాగి ఉంది, వెండి ఉంది, చంద్రుల్లో వెండి ఉంది, ఇంకొకరిలో బంగారం ఉంది, ఇంకొకరిలో అగ్ని ఉంది అని ఇట్లా నవగ్రహాలే మెటీరియల్గా చూస్తున్నారు. పెద్ద మర్రి చెట్టు, పెద్ద రాగి చెట్టు ఒక చిన్న విత్తనంలో ఉన్నట్టు, ఆ విత్తనం రాగి చెట్టు అయినట్టు ఆ పరమాణు రూపంలో ఉండేటటువంటి ఈ సకల జీవరాశులు పరమాణువే, ఆత్మే. శివపార్వతులు ఇద్దరు పరమాణువులే, తెలుపు ఎరుపు, ఈ రెండు ఒకటయ్యే ఈ జీవరాశి ఉత్పత్తి అయింది. అనేక కోట్ల జీవరాశి ఉంది. అలాగా 84 లక్షల రకాల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశి కోట్లు ఉన్నాయి, అనేక కోట్ల జీవరాశులు. ఈ జీవరాశులన్నీ ఒక్క పరమాణువే, అణుజ్యోతి, దాంట్లో తెలుపు ఎరుపు కలిసి ఉన్నాయి, మిశ్రం బిందు, అరుణకాంతి, ఆత్మస్వరూపం. గర్భంలో పోయినాం, బయటకు వచ్చినాక విడిపోయింది, విడిపోయి జీవుడైపోయాడు. ఆత్మకే శక్తి లేదు, శ్వాస ఉంది, మనసు బయట తిరుగుతుంది కాబట్టి మా శ్వాస వల్ల మనసు ఉత్పత్తి అయింది. శ్వాస ఆడుతుంటే బొడ్డుకి నాభికి మనసు ఉత్పత్తి అయింది, అగ్ని పుట్టింది. ఈ మనసు బయట తిరుగుతుంటే శ్వాస సరిగ్గా ఎప్పుడు బహిర్ముఖం, బయట పరిగిస్తూ ఉంటుంది మనసు. ఏదో కంప్యూటర్లో, చేతి పనులు, చేతి వృత్తిలో బయటే ఉంటుంది మనసు. అందువల్ల శ్వాస సరిగ్గా దాంతో ఫ్రెండ్షిప్ చేయటంలా, రమించటంలా. శ్వాసతో లోపల చక్రాలలో తిరగటంలో మనసు శ్వాస కలిసి రమించటం. అందువల్ల శ్వాస తగ్గిపోయినప్పుడు శరీరం అనారోగ్యంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, అశక్తిగా ఉంటుంది, డంప్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ శరీరం. ఎప్పుడు శ్వాసతో మనసు కలిసిందో, ప్రాణాయామం చేసాం, లేదు ధ్యానం చేసాం, ఈ పార్వతీదేవి ఈశ్వరుడి దగ్గర చేరినప్పుడు, పరమేశ్వరుడితో కలిసినప్పుడు అరుణకాంతి వస్తుంది. ఈ అగ్ని ఆయన తెలుపు, పరమాణు వైట్, అమృతం. చంద్రుడు, చంద్ర స్థానం ఇది, శాశ్వత చంద్రమాన్. పైన ఈశ్వరుడు వైట్, తెలుపు చంద్రుడు. ఈమె పైకి పోయినప్పుడు ఇద్దరు కలిస్తే అరుణకాంతి రాజరాశి అయిపోతుంది. అట్లా చేయలేకపోతే నువ్వు పైకి పోయి కూర్చోంటే ఏ పని చేయలేవు, తపస్సులో కూర్చోవటం. ఇక ఏకాంతంలో ఆమె పోయి పైన కూర్చుంటే అమృతోట వరద్ది. ఇక అది గుహలో పోయి కూర్చోవటమో ఇంట్లోనో కదిలేది లేదు. అయితే రాజయోగంలో శ్రీ విద్య అనేది ఎందుకు వచ్చిందంటే, అందరూ తపస్సులో కూర్చోలేరు కాబట్టి, యుగాలు మారుతుంటే అందరూ తపస్సులో కూర్చోలేక రెండు స్వరాలు కలిపి అరుణకాంతిని తెచ్చుకుంటే శరీరంలో దేవత శరీరంగా, దేవత రథం అయిపోతుంది శరీరం, ఐరావతం అవుతుంది. ఇంద్రలోకంలో ఉండే ఐరావతం, దివ్యమైన భవ్యమైనటువంటి ఇది ఒక రథం. ఈ శ్వాసే ఇంద్రియాలను ఫంక్షన్ చేపిస్తుంది. శ్వాస వల్ల మనస్సు, మనస్సు వల్ల ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు 10 గుర్రాలు ఈ శరీరాన్ని. దశరథుడు పరిపాలన చేస్తాడు. దశరథుడు అంటే ఈ మనసు 10 ఇంద్రియాలని సారథ్యం వహిస్తుంది కాబట్టి దశరథుడు ఈ మనసు. ఈ మూలాధారంలో మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే పుట్టే అగ్ని ఆజ్ఞాచక్రంలోకి వస్తే ఆ యజ్ఞం, మూలాధారంలో అనులోమం చేసి యజ్ఞం ఆజ్ఞాచక్రంలోకి వస్తే ఆ జ్యోతే రాముడు పుట్టడం. చిత్కాల, చిన్న చిత్కాల ఆడ పుడుతుంది రాముడు. దాన్ని విశ్వామిత్రుడి హ్యాండ్ ఓవర్ అయితే
ఆయన యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు ఎవరు? వాయువు. వాయువే విశ్వానికి మిత్రుడు. విశ్వామిత్రుడు అంటే శ్వాసతో ఎప్పుడు ప్రాణాయామం చేశాయి. పరశురాముడు ఎప్పుడు ప్రాణాయామం చేస్తాడు. చేయబట్టి ఆయన ఒళ్ళంతా అగ్ని అయిపోయి అగ్నిలో ఆయనకి మణిపూర చక్రంలో అగ్నిలో సుదర్శన చక్రం వచ్చేసింది. అది లోక కళ్యాణానికి వాడాల. దాన్ని ప్రయోగిస్తే ఒకేసారి ఒక గ్రామం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం కూడా ఆ సుదర్శన చక్రం అగ్ని పనిచేస్తుంది. అది ఎంత గొప్పదంటే కోటి సూర్యులకి ఎంత శక్తి ఉంటుంది. కోటి సూర్యులు అంత పవర్ ఉంటుంది. ఇక్కడ అగ్ని బొడ్లో పుట్టే అగ్ని అంత శక్తివంతం. కోటి సూర్యుల కంటే పవర్ఫుల్ అయింది. మనం ఇప్పుడు ఈ విద్యని శ్రీ విద్య, ఆత్మ విద్య చేస్తాను. మీరు ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తాం. అనులోమ వినులోమ సహస్రారానికి ఇప్పుడు మనదే చేద్దాం. మామూలుగా చంద్ర విద్యని చేస్తున్నాం. ఇవాళ ఎడం ముక్కులో నుంచి లాక్కొని సహస్రారానికి కుడి ముక్కులో వెళ్ళడం, కుడి ముక్కులో లాక్కున్నాడు. దీన్ని ఓంకారంతో సృష్టి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ సృష్టి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఈ మంత్రం చక్రాలలో భేదిస్తున్నాం. చక్రాలలో అనుసంధానం చేస్తున్నాం. షట్చక్రాలే యంత్రం. ఇది మంత్రాన్ని పెడతాను. దాని ప్రాణాయామం అనులోమ వినులోమ సంవత్సరం క్రియ చేస్తున్నాం. బయట విగ్రహం కాడ విగ్రహం ముందు యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. అక్కడ చేసే కుంకుమ మార్చిన పూలు వేయటం, ఏదో మనం కొన్ని ముద్రలు చూపించటం, నైవేద్యం పెట్టడం, షోడోపచార పూజ చేస్తాం. దాన్ని తంత్రం అంటారు, తంత్రము అంటారు. ఇప్పుడు మనం చేసేది అక్కడ గర్భగుడిలో అయితే తంత్రం, ఈ శరీరంలో అయితే క్రియ, ప్రాణక్రియ. 9 చక్రాలు ఉన్నాయి. వాటిని 7 చక్రాలకు తీసుకున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం. 6 చక్రాలుగా తీసుకుంటే షట్ చక్రాలు. ఆజ్ఞా సహస్రారం ఒకటే. సహస్రారాన్ని తీసుకుని కింద 5 చక్రాలు తీసుకుంటే షట్ చక్రాలు. ఇదంతా శ్రీ విద్య. మొత్తం లలితా సహస్రనామం ఈ ప్రాణాయామమే. చక్రాల మీద బీజాలు పెట్టి ప్రాణాయామం చేస్తే ఇదే లలితా సహస్రనామం శ్రీ విద్య. అమ్మవారు అరుణకాంతి అమ్మవారు, ఇంకేం లేదు. ఎవరిలో అరుణకాంతి పెరిగితే వాడే రాముడు, వాడే కృష్ణుడు, వాడే ఈశ్వరుడు, వాడే రాజరాజేశ్వరుడు, సకల దేవత స్వరూపం అయిపోతాడు. మన పనులన్నీ చేసుకుంటూ మనం ఈ శరీరాన్ని అద్భుతంగా, దైవికంగా, ఎనర్జీ శక్తివంతంగా లోపల ఉండే చెడుని తీసేయటం. మనసుకుండే భండాసురుడు, మహిషాసురుడు, అంధకాసురుడు, గజాసురుడు, తర్వాత ఈ చెవి శంకుసూరుడు, జలంధరుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, ఎవరైతే అసుర స్వభావం, ఈ మనసుకి అసుర స్వభావం ఉంటుందో, ఇంద్రియ కోరికలు, ఇంద్రియాలతో కోరికలు అనుభవించాలనేటటువంటి మనసు ఉంటుందో, అదంతా రాక్షస గుణాలు అని పెద్దలు వేదంలో చెప్పారు. రాక్షస గుణాలే ఈ కోరికలే, ఇంద్రియాలకి సంబంధించిన అమితమైన కోరికలే రాక్షస గుణాలు. ఇంద్రియ నిగ్రహం, తపస్సు, ధ్యానం, జ్ఞానం, ప్రాణాయామం, జపం, ఇవన్నీ ఆజ్ఞాచక్రంలో ఎప్పుడు చేస్తావో ఈ 3 లోకాలలోనే కింద బ్రహ్మ విష్ణు ఈశ్వరు తత్వమే జయించేసినట్టు అతీతులం అయిపోయాం.
త్రిగుణాతీతులం అయిపోయాం అజ్ఞానంలో కూర్చుంటే. అదే తపస్సు చేయాల. ప్రతి ఒక్క మానవుడు తపస్సు చేస్తే కొంత టైం, ఉదయం గంట, సాయంత్రం గంట, దేవతగా బతకవచ్చు, దైవికంగా బతకవచ్చు, దేవతా శరీరంగా బతకవచ్చు ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తే. లేదంటే మామూలు పశువుగా బతికినట్టే. ఆ పశువులు ఎట్ట బతుకుతుండో మనం కూడా డజన్ల డజన్ల పిల్లలు కంటున్నాయి పశువు పక్షాదులు. మనం కూడా పుట్టామా, మానవ జన్మ వచ్చిందా, తిన్నామా, నిద్రపోయినామా, పిల్లకాయలు కన్నామా, ఊసిపోయినామా, ఏదో కరెంట్ షాక్ కొట్టిన కోతిలాగా లాస్ట్కి మొత్తం బాడీ ఇదైపోయిందా, అంతా స్పాయిల్ అయిపోయి శరీరం శుష్కించి ఏమైపోయాడు, అజ్ఞానంతో పశుతుల్యమైన జీవితం, పశువుతో సమానం. దిపాద పశువు, రెండు కాళ్ళ పశువులాగా బతికితే ప్రయోజనం లేదు. అందువల్ల మనం ఇప్పుడు ఇక్కడ ప్రాణాయామం మొదలు పెడుతున్నాం. ఓం అంటూ లాక్కోవాలి. ఎడం ముక్కులో, కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో ఓం అని లాక్కొని ఆకు వదలాలి. అనులోమ వినులోమ చేయండి. మూడు సార్లు అనులోమ వినులోమ. మనసులో వదిలేటప్పుడు శరీరంలో ఉండే గాలి అంతా వదలాలి. ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి అనులోమ వినులోమ 3 సార్లు ఎడం ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని ఇది ఓం పెట్టి. ఆజ్ఞాయ చక్రంలో సమస్వరం 2 ముక్కులతో లాక్కొని ఓం అని వదలటం 3 times. 3 సార్లు ఓం అని లాక్కొని ఆపటం, వదలటం, ఓం అని లాక్కొని ఆపటం. ఇప్పుడు హృదయ కమలంలో శ్రీం బీజం 3 సార్లు అనులోమ వినులోమ. ఎడం ముక్కులో శ్రీం అని లాక్కొని హృదయానికి ఆపి కుడి ముక్కులో వదలాల. మళ్ళీ అదే కుడి ముక్కులో
శ్రీమన్ లాక్కొని హృదయ కమలానికి ఆపి ఎడమ ముక్కులో వదలాల. ఎడమ ముక్కులో శ్రీమన్ లాక్కోవాల, హృదయ కమలానికి ఆపి కుడి ముక్కులో వదలాల. అదే కుడి ముక్కులో లాక్కొని శ్రీమంటూ హృదయ కమలానికి ఎడమ ముక్కులో అనులోమ వినులోమ 3 సార్లు చంద్రస్వరంతో మొదలు పెట్టాలి. ఇప్పుడు సమస్వరం హృదయ కమలానికి శ్రీమని 2 ముక్కుల్లో లాక్కోవడం, శ్రీమని ఆపి వదలాలి. శ్రీమని 2 ముక్కుల్లో లాక్కొని హృదయ కమలానికి వదలాలి. శ్రీమంటూ హృదయ కమలాన్ని లాక్కొని ఆపి వదలాలి. లాక్కున్నప్పుడు మనసు హృదయ కమలం మీద పెట్టి లాక్కోవాలా. వదిలేటప్పుడు శరీరంలో ఉండి గాలి అంతా వదలాలి. 3 times సమస్వరం. రాకేష్, గురుజీ నువ్వు కంటిన్యూ దీన్ని. సరే గురుజీ. ఇదే 3 సార్లే కిందకి సృష్టి కంటిన్యూ. అలాగే గురుజీ. శ్వాస తీసుకునేటప్పుడు ఆ చక్రం వరకే తీసుకోవాలి. ఆ చక్రం మీద మనసు పెట్టి అక్కడికే లాగాల ప్రాణాన్ని. వదిలేటప్పుడు శరీరంలో ఉండే గాలి అంతా బయటకు వదలాలి. అప్పుడే ప్రాణాయామం జరుగుతుంది. మనం లోపల పీల్చిన గాలి బయటకు వదలకుండా ఉంటే లోపల డంప్ అయిపోతుంది. అప్పుడు ప్రాణాయామం చేసేదానికి ఇన్కన్వీనియంట్ అవుతుంది, వసతి ఉండదు. ప్రాణాయామం చేసేదానికి సరిగ్గా ఉండదు. లోపల గాలి నిలబడిపోతుంది పొట్టలో. పూర్తిగా వదలాల బయటికి వదిలేటప్పుడు. క్లీమంటూ లాక్కొని స్వాదిష్టాన చక్రానికి ఆపి కుడి ముక్కులు వదలాల. కుడి ముక్కులో క్లీమ్ అని మనసుని స్వాదిష్టాన చక్రానికి పెట్టి క్లీమ్ అని లాక్కొని ఎడమ ముక్కులు వదలాల. ఎడమ ముక్కులో క్లీమ్ అని లాక్కొని కుడి ముక్కులు వదలాలి. ఇప్పుడు సమస్వరం. 2 ముక్కుల్లో క్లీమ్ అని లాక్కొని స్వాదిష్టాన చక్రానికి క్లీమ్ పూర్తిగా వదలాల. మళ్ళీ క్లీమ్ అని స్వాదిష్టాన చక్రానికి లాక్కొని ఆపి వదలాలి. 3 times. మణిపూరక చక్రానికి ఐం బీజం అనులోమ వినులోమ
నాభిలో మనసు పెట్టి అయ్యమ్మని బీజాన్ని చూస్తూ ఎడం ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వదలాల. మళ్ళీ కుడి ముక్కులో అయ్యమ్మని లాక్కొని ఎడం ముక్కులో వదలాల. ఎడం ముక్కులో అయ్యమ్మని నాభికి లాక్కొని ఆపి మళ్ళీ కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో అయ్యమ్మని లాగి ఎడం ముక్కులో వదలాలి. పొట్ట నిండా లాక్కోవాలా, పూర్తి వదలాల. పొట్టలో గాలంతా వదిలేయాలి పూర్తిగా ప్రయత్నపూర్వకంగా. మళ్ళీ పొట్ట నిండా లాక్కోవాలి. ఏదైనా బలవంతం చేయకూడదు. నార్మల్గా పొట్ట నిండా సింపుల్గా పొట్ట నిండా లాక్కోవాలి. పూర్తిగా వీలైనంత పూర్తిగా బయటపోవాలి. సమస్వరం ఐం రెండు ముక్కుల్లో నాభికి లాక్కొని మణిపూరక చక్రం బొడ్డు దగ్గరకి రెండు ముక్కుల్లో లాక్కొని ఆపి పూర్తిగా వదలాలి. పూర్తిగా లాక్కొని పూర్తిగా వదలాలి. నాభికి ఐం బీజం సమస్వరం. 3 times. ఐం అన్న కూడా రెండు స్వరాలు నాభికి ఎప్పుడు కలపదాం అది రామ అని అంతే. నువ్వు రామ అనబడలే, రామ అవుతుంది, రామ కలుస్తుంది, రామ అనేది రమిస్తుంది. నువ్వు రెండు ముక్కుల్లో ఏ చక్రానికి లాగినా రామ కలుస్తుంది. ఈ రెండు కుడి ఎడమ రామ, కుడి రా ఎడమ రామ, రెండు ఏ చక్రంలో కలిపినా రామ రమిస్తుంది. అక్కడ మనసు పెట్టి రెండు కలిపితే మనోరమే, రామ రమే మనోరమే. ఇప్పుడు మూలాధారం సౌహు అంటూ 3 సార్లు మూలాధారానికి ఎడం ముక్కులో లాక్కొని సౌహు అని ఆపి కుడి ముక్కులో లాక్కొని మూలాధారానికి సౌహు అని ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో సౌహు అంటూ లాక్కొని కుడి ముక్కులో వదలాల. ఇది అనులోమ వినులోమ. ఎడం ముక్కులోకి మూలాధారంలోకి లాక్కొని పోవాలా ప్రాణాన్ని. ఆపి కుడి ముక్కులో వదలాలి.
మూలాధారానికి సౌహ అనాల. రెండు ముక్కులు లాగినప్పుడు సౌహ. అనులోమ విలోమంలో సౌహు డౌన్ఫాల్ జలతత్వం. రెండు కలిపినప్పుడు అరుణకాంతి వస్తుంది అంటే అగ్ని కాబట్టి సౌహ పైకి పోతుంది, బ్లో అప్వర్డ్. సౌహ అంటే డౌన్వర్డ్. ఎడ ముక్కులో ప్రారంభిస్తే సౌహ. ఇప్పుడు సమస్వరంలో సౌహ. మూలాధారాన్ని 3 సార్లు సౌహ అంట గాలి పీల్చుకొని ఆపి మూలాధారంలో బయటకు వదలాలి. రెండు ముక్కులు లాక్కోవాలి, రెండు ముక్కులు వదలాలి, రెండు ముక్కులు లాక్కోవాలి. లాగేటప్పుడు మూలాధారంలోనే పెట్టాలా మనసు, వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి బయటకు. ఇది శ్రీరామామృత క్రియాజానం. ఇది అమృత తత్వం. ఈ ప్రాణశక్తిని లోపలికి పంపించడం, లోపలుండే కార్బన్ డైఆక్సైడ్ అనే విషాన్ని బయటికి తీయటం. ఈ ప్రాణశక్తిని, ఈ అమృతాన్ని, ప్రాణం అనే అమృతాన్ని లోపల పంపించడం, లోపలుండే కార్బన్ డైఆక్సైడ్ అనే విషాన్ని బయటికి పంపించడం, అరుణకాంతిగా మార్చడం. లోపల శరీరంలో చీకటి అంతా, అన్ని లోకాలు చీకటి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనరలోక, తపోలోక, సత్యలోకం. 7 లోకాలు నడువు నుంచి పైకి, కింద 7 లోకాలు. ఈ లోకాలన్నీ చీకటి మయంలో ఉన్నాయి. ఇందువల్ల కార్బన్ డైఆక్సైడ్ నిండుంది. అందువల్ల శరీరం సహకరించదు. సోమరతనం, లేజీనెస్, శక్తిహీనత, అజ్ఞానం, ఇదంతా చీకటి మయం. లోపలంతా రాక్షస నివాసం ఉంది. ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అప్పుడు వెలుగెట్ట వస్తుందో అట్లా ఈ సమస్వరం వల్ల లోపలంతా కూడా ప్రకాశం వస్తుంది. మొత్తం రాక్షస సంహారం జరిగిపోతుంది. ప్రాణాయామం మాత్రమే లోపల రాక్షస సంహారం జరిగిపోతుంది. లోపల జయించినోడు బయట అంత స్వాధీనం వస్తుంది. బ్రహ్మాండం స్వాధీనంలోకి వస్తుంది. పిండాండాన్ని స్వాధీనం చేసుకోవాలి. పిండాండంలో ప్రకాశం తెచ్చుకుంటే బ్రహ్మాండం అంతా స్వాధీనంలోకి వస్తుంది. అది రహస్యం. ఇప్పుడు సమస్వరం ఓం హ్రీం శ్రీం కయ్యల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం అంటే స్థితి. రెండో పాదం మన ఈ యొక్క పంచ దశాక్షరి మహాషోడశాక్షరిలో రెండో పాదం స్థితి. ఓం హ్రీం శ్రీం కయ్యల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం. సమస్వరం ఏకన ఎడబెట్టి 3 సార్లు సమస్వరం చేయండి. సహస్రారం ఓం అంటూ లాక్కోవటం, వదలటం, ఓం అని లాక్కోవడం, వదలటం. ఆజ్ఞాచక్రానికి సమస్వరం 3 సార్లు ఓం అని లాక్కొని వదలాలి. 2 ముక్కుల్లో ఆజ్ఞాచక్రానికి మనసు పెట్టి ఓం అని లాక్కొని ఆపి పూర్తి వదలాలి. ఆజ్ఞాచక్రం లేక లాక్కొని ఆపి పూర్తి వదలాలి. అనులోమ విలోమ ఆజ్ఞాచక్రం, అనులోమ విలోమ సమస్వరం.
కంఠానికి సమస్వరం హ్రీం. హ్రీం అంటూ గాలి రెండు ముక్కుల్లో పీల్చుకొని ఆపి వదలాల. రెండు ముక్కుల్లో హ్రీం అని లాక్కొని రెండు ముక్కుల్లో వదలాల. హ్రీం అని రెండు ముక్కుల్లో లాక్కోవాలి. మనసు ఏడే పెట్టాల. శ్వాస ఏడకి లాగితే ఊపిరితిత్తులకు పోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అయినా నీకు సంబంధం లే, నీ మనసు ఏడే ఉండాలా. శ్వాసని ఆడ గమనించాల. లాక్కోవడం, ఇక్కడ ఆపటం, వదలటం. మనసు ఏడే ఉండాలి. హ్రీం అంటూ లాక్కోవాలా, వదలాలి. థైరాయిడ్ పాయింట్ రెండు గ్లాండ్స్ ఉంటాయి, కుడి ఎడమ, రెండు ఫంక్షన్లోకి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటుంది శరీరం, తేజవంతంగా ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తే సమతుల్యంగా ఉంటుంది శరీరం. కంఠం బాగా కణ కణ అని పనిచేస్తుంది. ఇప్పుడు హృదయ కమలం, శ్రీం బీజం. శ్రీం అని రెండు ముక్కుల్లో లాక్కొని హృదయ కమలానికి ఆపి వదలాల. శ్రీం అని లాక్కోవాలి, హృదయ కమలానికి వదలాల. శ్రీం అని లాక్కొని వదలాల. నాభికి, ఇప్పుడు నాభికి కాయేలా హ్రీం. నాభిలో మనసు పెట్టాల. బొడ్డు దగ్గర మనసు పెట్టి శ్వాస రెండు ముక్కులతో లాక్కొని కాయేలా హ్రీం, కాయేలా హ్రీం అని గాలి పీల్చుకొని పూర్తి వదలాలి. రెండు ముక్కులో కయేలా హ్రీం నాభికి లాక్కొని రెండు ముక్కులు వదలాలి 3 సార్లు. స్వాదిష్టాన చక్రం హస కాహాల హ్రీం, హస కాహాల హ్రీం. స్వాదిష్టాన చక్రం హస కాహాల హ్రీం. రెండు ముక్కులతో స్వాదిష్టాన చక్రం లాక్కోవాలా. కాహాల హ్రీం అనాల, ఆపి వదిలాల. పూర్తి వదలాలి. మళ్ళీ పూర్తిగా తీసుకోవాలా. మళ్ళీ పూర్తిగా హస కాహాల హ్రీం, హసగాల. మూలాధారంలో సకల హ్రీం. మూలాధారంలో రెండు స్వరాలు లాగాల. మూలాధారాన్ని వదలాల. సకల హ్రీం. రెండు ముక్కులతో మూలాధారాన్ని లాక్కొని సకల హ్రీం అంటూ లాక్కోవాలా. ఆడ ఆపాలా. పూర్తిగా వదలాల శరీరం గాలంతా. మళ్ళీ
మూలాధారానికే లాక్కోవాలా. సకల హ్రీం ఆపాల, మళ్ళీ పూర్తి వదలాల, మళ్ళీ తీసుకోవాలి. సకల హ్రీం, సకల హ్రీం. రాకేష్, గురుజీ. ఇప్పుడు ఎంతమంది వచ్చారా ఈరోజు? 13 మంది. ఇవాళ శైలజ కే అని ఎవరో కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే పరిచయం చేసుకోండి ఒకసారి. బెంగళూరు ఆమె నాకు తెలియదు గురుజీ, కొత్తగా చూస్తున్నాను. శైలజ. అది నేను కెనడా నుంచి ఆమె మాట్లాడుతున్నాను. పేరు ఎక్కడమ్మా? రికార్డ్ క్లోజ్ చేసేయి రాకేష్. ఏ ఊరు? కెనడా అండి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. యుఎస్, కెనడా. కెనడా నుంచి. శైలజ మీతో మాట్లాడాలి. కెనడానా? అవునవునండి. రాత్రి వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఈ మంత్రం మీరు ఆజ్ఞాచక్రంలో జపం చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అని ఒక అరగంట ఆజ్ఞాలు చేస్తే ధ్యానం జపం 2 వస్తాయి. అది సపరేట్ ప్రాక్టీస్ చేసుకోవాలా. ఆ మంత్రాన్ని బాగా కంఠోపాఠం చేసుకునేదానికి. తర్వాత సాయంత్రం ఓం హ్రీం శ్రీం కయ్యల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం అని సాయంత్రం ఒక 15 నిమిషాలు అరగంట కంఠోపాఠం చేయండి ఆజ్ఞాచక్రం. అది సపరేట్. 2 మంత్రాలు కంఠోపాఠం వల్ల ధ్యానము జపం 2 వచ్చేస్తాయి. ఆజ్ఞాచక్రం చాలా ఇంపార్టెంట్. మంత్రమే దేవత. మూలమంత్రైక కళేబర, మూలమంత్రాత్మిక మూలమంత్రైక కళేబర. మూలమంత్రమే రాజరాజేశ్వరి. ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఎవరైతే మనసుతో చేసినా ఆ వ్యక్తి దేవత అయిపోతారు. అయితే దానికి ఇంతని చెయ్యాల. ఒక ఇనుము అయస్కాంతాన్ని ఇటు రుద్దితే ఇనుము కూడా అయస్కాంతం అవుతాయి. అయితే ఇటు ఒకసారి రుద్దుతానే అవుతుందా, లేదా ఆనిస్తానే అవుతుందా? కాదు, కొన్నిసార్లు దాన్ని రుద్దితే ఈ అయస్కాంత శక్తి దానికి వస్తుంది. అట్నే ఈ శరీరంలో చక్రాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. ఆ దేవత రహస్యమే ఆ మంత్రం. లోపల ఉండే దేవతల రహస్యం ఆ మంత్రం. బ్రహ్మాండంలో ఉండే 30 కోటి దేవతలు ఈ శరీరంలో ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు దీంట్లో ఉన్నాయి, నవగ్రహాలు దీంట్లో ఉన్నాయి. బయట ఉండే పంచానన దేవతలు గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, దీంట్లో కామేశ్వరుడు అంతా దీంట్లోనే ఉన్నారు. ఇది ఒక పూటలో వచ్చే విద్య కాదు. రోజు ఇది చేసుకుంటా ఒక గురువు కాడ, బ్రహ్మంగారు కాడ ఒక్కడే సిద్ధయ్యే పొందింది. రాముడు కాడ ఆంజనేయులే. ఎందుకు? నిరంతరం దాని మీద ఉండాలి శ్రద్ధ. ఏదో ఒక అవసరానికి ఒక కోరికకి వచ్చి ప్రాణాయామం చేస్తామని 2 రోజులు చేసి మళ్ళీ దూరం అయిపోవటం కాదు. మాయ అడ్డపడదు. మాయ రానిదు గురువు కాడికి. నిన్ను అభివృద్ధి కానిదు. నీ శరీరంలో దైవశక్తిని ఇంప్రూవ్ కానిదు. ఎంతో మనసు రాక్షసి మాయ జాగ్రత్త అంటాడు రాముడికి చెప్తాడు. రాక్షసి మాయ ఇదవుతుంది, జాగ్రత్తగా ఉంటుంది. అది అందుకని ఈ మంత్రం 2 పూటలు చేసుకోండి సపరేట్ గా. ఎందుకంటే జ్ఞాపక శక్తికి నోటికి వచ్చేదానికి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ, ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం అంత స్పీడ్ గా పర్లాల. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ, ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం
అంత స్పీడ్గా అది ప్రాక్టీస్ అంటే నేను ఎన్ని ఏళ్ళు యజ్ఞాలు అదే చేశా, జపాలు అదే చేశా, ధ్యానం అదే చేశా, చక్రాల మీద అదే కొన్ని 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి అదే చేస్తే అది అంత ఇది అవుతుంది. కానీ సమస్వరం గొప్పది అన్నిటికంటే. ఈ మంత్రం అదే అదే ఇది. అందుకని ఈ మంత్రం పెట్టి సమస్వరం చేస్తే ఇంకా అద్భుతమైన తొందరగా మన రిజల్ట్ వస్తుంది. సరే, మీకు అందుకే ప్రాణాయామే మంత్రం. ఇది కనీసం 1 నెల 2 నెలలు 3 నెలలు చేద్దాం. ఈ 2 స్టెప్లు, సృష్టి స్థితి, ఈ 2 మంత్రాలు 3 నెలలు చేస్తాం మొత్తం. ఇప్పుడు అది 3 నెలలు చేసాం కదా, ఫస్ట్ సృష్టి 2 కలిపి 3 నెలలు చేస్తాం. తర్వాత లయం కలపదండి, అప్పుడు పూర్ణమైన మంత్రం అంతా మొదట అనులోమ విలోమం చేసి సమస్వరం, అట్లా మొత్తం అద్భుతంగా ఉంటుంది శరీరం.